కర్నూలు జిల్లా చిలుకలూరుపేట విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి శాసనసభ్యులు పట్టిపాటి పుల్లారావు పట్టణంలో రైతు బజార్ ఎదురుగా విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ లో ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పట్టిపాటి పుల్లారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వసతులతో ఈ హాస్పిటల్ ప్రారంభించి పేద మధ్యతరగతి రోగులకు మంచి సేవలు అందించాలని ఆయన హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. హాస్పిటల్ యాజమాని డాక్టర్ రాజా రమేష్ ఆయన కుమారుడు విజయకృష్ణ పూలదండలతో శాలువాలతో పుల్లారావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచి విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపు రాజా రమేష్ గారు డాక్టర్ గారు మంచి సీనియర్ డాక్టర్, వారి కుమారుడు విజయకృష్ణ గారు, వారి డాక్టర్ ఇన్ లా జ్యోతిరాజ్ గారు, అదేవిధంగా వారి ఆశీస్సు రాజేంద్ర ప్రసాద్ నాయుడు గారు వారి ఆశీస్సుతో ఈరోజు ఒక స్పెషాలిటీ విజయకృష్ణ హాస్పిటల్ ప్రారంభించడం. మంచి డాక్టర్ గారు రాజా రమేష్ గారు పేరు ప్రతిష్టలు కలిగినటువంటి చిలుకలూరుపేటలో పూర్వపు హాస్పిటల్, దాన్ని రెన్యువేట్ చేసి కుమారుడు కోడలు వాడిద్దరు ఇప్పుడు యంగ్ డాక్టర్స్గా మంచి స్పెషలిస్టులుగా తిరిగి నూతన సదుపాయాలతో పునః ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునేటువంటి విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి సదుపాయాలు మంచి సెంటర్లో ఉన్నామని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. నేను మళ్ళా చేస్తానన్నాను కదా, నేను మళ్ళా చేస్తా.